Hello guys, welcome to your favorite channel IPL Banisa and this is Akhilesh. ఈరోజు మనతో పాటు మీ ఫేవరెట్ పూర్ణ జాయిన్ అవ్వట్లేదు అండ్ ఈరోజు నన్ను కొంచెం భరించండి, ఏం కాదు. మంచిగా రివ్యూ చేస్తాను మ్యాచెస్, ఇంకా కాంట్రవర్సీస్ ఏమైనా ఉన్నా కూడా చెప్తాను. అండ్ ఈరోజు జరగాల్సిన ఐపీఎల్ మ్యాచ్ పంజాబ్ కింగ్స్ అండ్ కేకేఆర్, అది వర్షం వల్ల ఆగిపోయింది. వరుణ్ బ్రోకి ఎన్నో రోజుల నుంచి రావాలని అనుకొని ఈరోజు ఎంట్రీ ఇచ్చాడు. ఇద్దరికి చెరో పాయింట్ షేర్ ఇచ్చాడు. కేకేఆర్ గెలవద్దనుకుంది, మా టీంను అట్లే సెలెక్ట్ చేసుకుంది. సునీల్ నారాయణ్ అండ్ వరుణ్ ఇద్దరిని బెంచ్లో కూర్చోబెట్టి అసలు స్పిన్నరే లేకుండా మొత్తం ఫాస్ట్ బౌలర్స్ తోటి దిగింది. అండ్ మోర్ ఓవర్ అలా బ్యాటింగ్ కూడా అట్లనే స్టార్ట్ అయింది. సో ఇక వీళ్ళు ఇట్లా కాదని చెప్పి వరుణ్ బ్రోనే వచ్చి వాళ్ళకి వీళ్ళ అకౌంట్ ఎట్లా ఓపెన్ చేస్తారో నేనే హెల్ప్ చేస్తాను అని చెప్పి ఒక పాయింట్ ఇచ్చేసిండు. ఇక ఈ మ్యాచ్ వదిలేస్తే కాంట్రవర్సీస్ అండ్ ఎస్ఆర్హెచ్ ఎల్ఎస్జీ మ్యాచ్లో అయిన ఇన్సిడెంట్స్ డిస్కస్ చేసుకుందాము. ఫస్ట్ సిఎస్కే అండ్ ఆర్సీబీ రైవల్రీ ఎండ్ అయిందా అని చాలామంది క్వశ్చన్స్ చేసి థంబ్నైల్స్లో మంచి హల్చల్ చేస్తారు. సిఎస్కే వర్సెస్ ఆర్సీబీ రైవల్రీ ఎండ్ గానికి మనమేమి కలియుగం ఎండ్ అయ్యే స్టేజ్లో లేము. చాలా మ్యాచెస్ అయితే చాలా ఉంది. 36 మ్యాచెస్ టోటల్ సిఎస్కే వర్సెస్ ఆర్సీబీ మ్యాచెస్. అందులో సిఎస్కే 23 మ్యాచెస్ గెలిచింది అండ్ ఒక మ్యాచ్ నో రిజల్ట్. మిగతా 12 or 13 మ్యాచెస్ సిఎస్కే వర్సెస్ ఆర్సీబీ రైవల్రీ ఎండ్ కాలే. ఓకే, సిఎస్కే లాస్ట్ 2 సీజన్ నుంచి పర్ఫామ్ చేయట్లేదు. వాళ్ళ బెంచ్ స్ట్రెంత్ కూడా కొంచెం బాగాలేదు అండ్ మోర్ ఓవర్ మెయిన్ ప్లేయర్స్ ఇంజ్యూర్డ్ అయ్యి ఒక 2 వీక్స్ వరకు మ్యాచ్ ఆడలేని సిచ్యువేషన్లో ఉన్నారు. వాళ్ళు వస్తూ కొంచెం వాళ్ళ టీం పర్ఫార్మెన్స్ చేంజ్ అవుతుంది అండ్ ఆర్సీబీని తక్కువ చేస్తారు. ఈ నేను మాట్లాడే దాంట్లో సిఎస్కేని రూల్ అవుట్ చేయొద్దు అంటున్నా. సిఎస్కే రూల్ అవుట్ చేస్తే కొంచెం వాళ్ళ లెగసీని ఖరాబ్ చేసినట్టు ఉంటుంది. వాళ్ళ లెగసీ చూసుకోండి, ఎన్నో కప్స్ ఉన్నాయి. ఆర్సీబీ గెలిచింది మొన్ననే అని అంటలే. ఆర్సీబీ కూడా మంచి టీము. ఆర్సీబీకి చాలా మంచి డెప్త్ ఉంది, బెంచ్ కూడా చాలా స్ట్రాంగ్ ఉంది. ఆర్సీబీ కప్పు కొట్టే ఛాన్సెస్లో 90% ఛాన్సెస్ ఉన్నాయి ఈ సీజన్. ఓకే, అండ్ సిఎస్కే ఆర్సీబీ రైవల్రీ ఎండ్ అయిందంటే నేనైతే ఒప్పుకోను. మంచి ఎంటర్టైన్మెంట్ ఎంజాయ్ చేద్దాం. సిఎస్కే ఆర్సీబీ రైవల్రీ దీని గురించి పట్టించుకోకండి, ఎంజాయ్ చేయండి మ్యాచెస్. అండ్ నెక్స్ట్ ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఎల్ఎస్జీ మ్యాచ్లో కాంట్రవర్సీ నడుస్తుంది. ఏంటిదంటే ఆవేష్ ఖాన్ బౌండరీ దాటక ముందుగా బ్యాట్ పట్టుకొని బౌండరీ దాటనీయలేదు. దాన్ని చాలామంది లైట్ తీసుకున్నారు. తర్వాత ఒకరు ఆ ఇన్సిడెంట్ని పిక్ చేసుకొని మాట్లాడడం వల్ల అది కాంట్రవర్సీ అయింది. ఎంపైర్స్ కూడా వాళ్ళు పట్టించుకోకపోవడం కారణం ఏంటంటే అక్కడ ఒక్క ఫీల్డర్ కూడా లేడు, ఒక్క ఫీల్డర్ కూడా నియర్ బై లేడు. కాబట్టి ఫీల్డర్ అప్పీల్ చేయడానికి కుదరదు. ఒకవేళ ఫీల్డర్ కనుక దగ్గరుండి అప్పీల్ చేస్తుంటే చెప్పలేం, పెనాల్టీ పడుతుండొచ్చు. కానీ అయినా 1 రన్ కాబట్టి నెక్స్ట్ బాల్లో మళ్ళీ రిషబ్ పంత్ ఎట్లా మ్యాచ్ ఫినిష్ చేస్తుండే. ఆ కాంట్రవర్సీ బీసీసీఐకి ఎస్ఆర్హెచ్ కొంచెం ఫార్మల్ కంప్లైంట్స్ రేజ్ చేసింది. అదే ఈ కాంట్రవర్సీ కాకుండా వాళ్ళ ముందు మ్యాచెస్లో వాళ్ళ ఎగ్నెస్ట్గా ఎంపైర్ డిసిషన్స్ వచ్చినాయి. అది కూడా వాళ్ళు కంప్లైంట్ చేసిరు బీసీసీఐకి. కానీ నెక్స్ట్ ఏం అప్డేట్స్ ఏంటిదో మన రెగ్యులర్ పోస్ట్లో అప్డేట్ చేస్తా. ఓకే, అండ్ మోర్ ఓవర్ టుమారోస్ మ్యాచ్ ఆర్ఆర్ వర్సెస్ ముంబై. ఈ మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్ మ్యాచ్. ఆర్ఆర్ వర్సెస్ సిఎస్కే జరిగిన స్టేడియం గువాహటీలో జరుగుతుంది. చాలామంది కాదు, కొంచెం వెదర్ రిపోర్ట్ చూస్తే అక్కడ రేపు ఒక్కరోజు కొంచెం వాన పడే ఛాన్సెస్ ఉన్నాయి. మళ్ళీ అంటే వాన పూర్తి మ్యాచ్ ఈరోజు జరిగినట్టు పూర్తి మ్యాచ్ రద్దయ్యేటట్టు ఏమీ పడదు. మధ్యాహ్నం నుంచి ఈవినింగ్ మ్యాచ్కి ఒక 1/2 అవర్ ముందు దాకా వాన పడుతుంది. తర్వాత ఇంటరాప్షన్స్ వస్తున్నాయి.
అండ్ పిచ్ వాన పడే అంతసేపు కవర్ ఉంటుంది కాబట్టి బౌలర్స్కి స్టార్టింగ్ ఫీల్డింగ్ చేసే టీంకి కొంచెం సపోర్ట్ ఇస్తుంది. నేనైతే ఎక్స్పర్ట్ కాదు. ఇన్ని రోజు జరిగిన సిచ్యువేషన్లు, ఇన్ని రోజులు జరిగిన మ్యాచ్, వాన పడ్డ తర్వాత జరిగే మ్యాచెస్ కొంచెం చూసి చెప్తున్నాను. నేనేం ఎక్స్పర్ట్ని కాదు, జస్ట్ అనాలిసిస్ చేసి చెప్తున్నా. ఓకే. అండ్ ఈ మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్, ఎందుకంటే ఆర్ఆర్ గట్టిగా ఉంది. ముంబై ఒక మ్యాచ్ ఓడిపోయినా చాలా స్ట్రాంగ్ టీము. ఎందుకంటే బ్యాటింగ్ డెప్త్ ఆల్మోస్ట్ కార్బిన్ బాష్ ఆల్రౌండర్, మిచ్చెల్ శాంట్నర్ కూడా ఆడేసి వెళ్తాడు. అంతేందుకు దీపక్ చహర్ కూడా మంచి స్కోరింగ్ చేసే బౌలింగ్ ఆల్రౌండరే. రెండు టీంలు చాలా టఫ్ ఉన్నాయి. ఎడ్జ్ వచ్చి నేనైతే ఆర్ఆర్ అనుకుంటున్నాను. 52% ఆర్ఆర్ ఛాన్స్ ఉంది. ఎందుకంటే మంచి బౌలర్స్ ఫామ్లో ఉన్నారు. ఓకే, అందుకు నేను 52% ఆర్ఆర్కి ఇస్తున్నాను, ముంబైకి 48% అనుకుంటున్నాం. ఇంకోటి వెదర్ రేపు ఇంటరప్షన్స్ వస్తాయి. ఈరోజు జరిగినట్టు మొత్తం మ్యాచ్ అయితే స్టాప్ అవ్వదు అని వెదర్ రిపోర్ట్లో ఉంది. కాకపోతే ఈవినింగ్ జరిగిన మ్యాచెస్, ఓకే, ఈవినింగ్ వరకు వాన పడే ఛాన్సెస్ అయితే ఉంది. అండ్ దట్స్ ఇట్ ఈరోజు. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, కమెంట్. ఐపీఎల్ బానిస, మీరు ఇట్లానే మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్, సీ యూ.